ఎట్లయితే ఎన్నికలు సమీపిస్తాయో అప్పుడు సమావేశాలైన తర్వాత అంటారు లేదు లేదు సగం కాదు కానీ పార్లమెంటుకు 2 సీట్లు మాత్రం గ్యారెంటీ ఇస్తాం, మీరు మేమీ ప్రిపరేషన్లలో ఉండని చెప్తారు. ఇక చివరికి నామినేషన్ల దగ్గరకు వచ్చంటే ఇక కాదు కొద్దిగా అడ్జస్ట్ అయితే లేదు, ఒత్తిళ్లు ఉన్నాయి. ఆ 15-20 సీట్లు ఇస్తారు అధ్యక్ష రాష్ట్రం మొత్తం మీద. ఇక దాంట్లో కూడా ఏమి ఇస్తారు అధ్యక్ష, హైదరాబాద్లో 5 సీట్లు ఇస్తారు. ఆ హైదరాబాద్లో రాహుల్ గాంధీ గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ ఎవరు నిలిచినా కూడా గెలిచేటటువంటి పరిస్థితి ఉండదు. కానీ అటువంటి సీట్లని మాకు అప్పగిస్తారు అధ్యక్ష, మాకు అప్పగిస్తారు అధ్యక్ష. నేను ఉదాహరణ చెప్తున్నాను, ఏ పార్టీ అయినా మాట్లాడతలేను. పరిస్థితి ఏంటంటే 5 హైదరాబాద్లో ఇస్తారు మాకు సీట్లు, కోటా నింపుతారు అధ్యక్ష. మా పార్టీ బీసీలకు ఇన్ని సీట్లు ఇచ్చింది అధ్యక్ష. ఎక్కడనైతే గెలవలేమో అక్కడ మాత్రం మీరు కోటా నింపడానికి బీసీలకు సీట్లు ఇస్తారు. మరి ఈ రకంగా మీ ఆలోచన ఉంటే ఈరోజు జనాభాలో దాదాపు 60% ఉన్నటువంటి బీసీలకు న్యాయం ఎక్కడ జరుగుతుంది అధ్యక్ష, ఎట్లా జరుగుతుంది అధ్యక్ష? ఒక్కసారి ఆలోచించాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.